లాస్ట్ వీడియోలో శ్రీరంగం విశేషాల్లో చంద్ర పుష్కరం గురించి చెప్పకుండానే ఎండ్ చేసేసాను. ఈ వీడియోలో చంద్ర పుష్కరిణి విశేషము ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి శ్రీరంగంలో, అవన్నీ తెలుసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా శ్రీరంగంలో 12 పుష్కరులు ఉన్నాయి. దాంట్లో చంద్ర పుష్కరిణి, సూర్య పుష్కరిణి అనేవి ఇంకా ముఖ్యమైనవి. చంద్ర పుష్కరిణి అనే పేరులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చంద్రుడికి ఇక్కడ శాప విమోచనం కలుగుతుంది. చంద్రుడు తన యొక్క కాంతిని కోల్పోతుంటే చంద్రుడు రంగనాథ స్వామిని పూజిస్తే రంగనాథ స్వామి పుష్కరంలో స్నానం ఆచరించమంటారు. అప్పుడు చంద్రుడికి శాప విమోచనం కలుగుతుంది అనమాట. సో దానివల్ల దీనికి చంద్ర పుష్కరిణి అనే పేరు వచ్చింది. ఇంకా చాలా విశేషాలు చెప్తారు. ఇక్కడ 2 చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ ఉన్న చెట్టు యొక్క పువ్వుని కొయ్యబోతుంటే అమ్మవారికి అందదంటండి. అప్పుడు స్వామివారు అమ్మవారిని ఎత్తుకొని ఆ పువ్వు కోస్తారంట. కోసి తన జల్లో పెడతారంట. అదొక విశేషం చెప్తారు. ఇక్కడ శ్రీరంగం అనేది ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అండి. చాలా మండపాలు ఉంటాయి లోపల. మెయిన్ గా గరుడ మండపం, 1000 కాళ్ళ మండపం అని చెప్తారు. 1000 కాళ్ళ మండపం పైన పరంపదంలో కూడా ఉంటది. మనకి గుడి వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వస్తుంటే ఇక్కడ ఒక కంతలాగా ఉంటుంది. దీంట్లో రంగా అని పిలిస్తే మనకి రీసౌండ్ వల్ల మనం పలికింది మళ్ళీ మనకే వినిపిస్తుంది. మేము కూడా ట్రై చేసాం ఇక్కడ. చెప్పిన మాట వినేలా చూడు. రంగా రంగా వచ్చింది. రంగా 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 రంగా. ఇప్పుడు చెప్పే విశేషం అయితే చాలా అద్భుతమైన విశేషం అండి. ఇక్కడ మీకు చెప్పులు కనిపిస్తున్నాయి చూసారా, స్వయంగా రంగనాథ స్వామి చెప్పులేనండి అవి. రంగనాథ స్వామి రాత్రి 12కి ఆ టయానికి చెప్పులు ధరించి గుడి చుట్టూతా తిరుగుతూ ఉంటారంట. 10:30 కల్లా క్లోజ్ చేస్తారు గుడి. అందుకనే 12 తర్వాత చాలా మంది గుడి బయట నుంచి కూడా ప్రదక్షిణం చేస్తారు, స్వామితో ప్రదక్షిణం చేసినట్టుగా భావించి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే చెప్పులు రాత్రిపూట ఇక్కడ కట్టేస్తారు, పొద్దున్న ఇంకోచాటు దొరుకుతాయి. ప్రతిరోజు ఇంకోచాటు దొరుకుతానే ఉంటే మళ్ళీ తెచ్చి ఇక్కడ కట్టేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనండి. ఇది సౌత్ గేట్ నుంచి మీకు ఎంటర్ అవ్వగానే గోశాల దగ్గరలో ఉంటది. తప్పకుండా చూడండి. ఇది శ్రీరంగం వెళ్తే తిరిగి చెప్పులు అరిగిపోయి ఉంటాయి. ఇవి కొత్త చెప్పులు. స్వామికి చెప్పులు అరిగిపోయినప్పుడు కొత్త చెప్పులు తయారు చేసి పెట్టారు. బాగా అరిగిపోయింది చెప్పులు. ఇంకా పాత చెప్పులు, ఇవి ఇంకా పాత చెప్పులు చూసి అంత అరిగిపోయింది. ఇక్కడ స్వామి వారికి 5 తయారులు ఉంటారు. కులశేఖర ఆళ్వారి యొక్క కూతురు చెరుకుల తల్లి. అదేమో అవతల రోహిణి మండపమా? ఇది ఈ మండపాలన్నీ మీకు అన్ని కనిపించాలంటే కనుక మనం లోపల స్వామిని దర్శించుకొని వచ్చాక బయటికి రైట్ సైడ్లో ఒక 5-6 స్టెప్స్ ఉంటాయండి. అవి ఎక్కైతేనే మనకి ఇవి కనిపిస్తాయి. జనరల్గా మనం స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతాము. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే యాక్చువల్గా నేను వీడియో తీసాను, ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. మీరు ఇలా పైకి ఎక్కగానే అక్కడ ఒక సర్కిల్ షేప్లో 2 పాదాల గుర్తులు ఉంటాయండి. అక్కడ నుండి స్వామిని వెనక్కి నడుచుకుంటూ రావాలి, ముందుకు వెళ్ళకూడదు. అక్కడ నుండి వెనక్కి నడుచుకుంటూ వచ్చి గోడ దగ్గర దాకా ఆనుకొని పైన ఉన్న పరవాస దేవుణ్ణి చూడాలి. పరవాస దేవుడు పరంపదంలో ఉంటారు. అందుకనే మనం ముందుకు నడవకూడదు, వెనక్కి నడవాలి. ఇంకో విశేషం ఏంటంటే గర్భగుడిలో స్వామిని దర్శించుకునే ముందు కరెక్ట్గా 2 స్తంభాలు ఉంటాయి. వాటిని ఆమోద స్తంభాలు అంటారు. ఆ స్తంభాలకు అమ్మవారే స్వయంగా ఉయ్యాల వేసి కోరత్తాళ్వారి యొక్క పిల్లలు పరాశర భట్టర్ని, వ్యాస భట్టర్ని అమ్మవారే ఆడించింది, ఉయ్యాలూపింది. మీరు కంపల్సరీ వెళ్ళినప్పుడు ఆ 2 స్తంభాలని తాకండి. ఇది శిక్షణ సన్నిధి. ఇది బంగారు గోపురం. దీని కింద పెరుమాళ్ళ వేంచేసి ఉన్నారు. ఈ స్వరూపం చేశారా?
దీని వెనకాల పెరుమాళ్ ఏం చేస్తున్నారు. ఉత్తర ద్వారం దగ్గర బంగారు బల్లి ఉంటుందండి, అది కూడా చూడండి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ విరజా నది ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. మనం ఏ సౌండ్ రాకుండా వింటే ఖచ్చితంగా వినిపిస్తుందంట. నాకైతే లైట్గా వినిపించింది. అందరం ట్రై చేసాము. ఆ నది యొక్క ప్రవాహం యొక్క సౌండ్ మనకు తెలుస్తుంది. అంటే ఈ విరజా నది పైన పరంపదంలో కూడా ప్రవహిస్తుందండి. ఈ విరజా నదిని దాటే మనం పరంపదంలోకి వెళ్ళాలి. ఆ నదే ఇదని చెప్తారు. ద్వార దర్శనం ఫ్రంట్ సైడ్ అండి. ఇందాక బ్యాక్ సైడ్ చూపించే కదా మీకు 2 బల్లులు ఉన్నాయి, అవి కూడా చూడాలని. అది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే మనం తాయారు సన్నిధికి వెళ్దాం, అమ్మవారి సన్నిధికి. అందరికి ఐడియా ఉంది కదా, ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారు. 20 days ఓపెన్ చేస్తారు ఇక్కడ శ్రీరంగంలో. ఇక్కడ అమ్మవారి సన్నిధికి వెళ్లే దారిలో ఒక విశేషం ఉంటుంది. ఇక్కడ ఒక 5 holes ఉంటాయి. మన 5 fingersని ఆ 5 holesలో పెట్టి మనం పక్క నుండి ఉత్తర ద్వారాన్ని చూడాలి. దీన్నే మోక్ష ద్వారం అంటారు. మనకి మోక్షం కలుగుతుందంట ఇలా చేస్తే. అది ఇట్లా పెట్టి చూడాలి. మాకు తెలియక పెట్టాం, కానీ పక్కకు చూడాలని తెలియలేదు మాకు. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా మీకు ఇక్కడ 2 అమ్మవారి విగ్రహాలు ఉంటాయని చెప్పి. ఎందుకు 2 అమ్మవారి విగ్రహాలు ఉంటాయో ఒకసారి ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే చెక్ చేయండి. బయట అయితే రకరకాల పూలదండలు అయితే అమ్ముతున్నారు అమ్మవారికి తీసుకెళ్ళడానికి. మేము కూడా అమ్మవారిని దర్శించుకునేటప్పుడు మాకు కూడా ఒక పూలదండ ఇచ్చారనమాట స్వామివారు. ఇదే గజ్జత్రయ మండపం అండి. ఇంకోటి మనం ఇక్కడ నుండి చూస్తేనే అమ్మవారి యొక్క శిఖర దర్శనం మనకి కలుగుతుంది. ఇక్కడ హోల్లో నుండి చూస్తేనే, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక్క చోట నుండి చూస్తేనే మనకి అమ్మవారి యొక్క శిఖర దర్శనం చూడగలము మనం. గజ్జత్రయ మండపం అంటే ఇక్కడ 3 గద్యల్ని రామానుజుల వారు స్వామివారికి వినిపిస్తారండి. ఏమేం గద్యలు అంటే అవి శరణాగతి గద్య, శ్రీరంగ గద్యం అండ్ వైకుంఠ గద్యం. ఈ 3 గద్యల్ని రామానుజుల వారు స్వామివారికి ఇక్కడ నుండి విన్నపించారు. ఇంకోటి ఇది ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మనకి రంగనాయకి అమ్మవారు మనకి దొరికిందనమాట. ఇక్కడ లభించారని చెప్తారు ఈ స్థలంలో. మీకు చెప్పాను కదా స్వామివారు నాకు ఒక దండ లాంటిది ఇచ్చారని చెప్పి, అదే నా జడలో పెట్టుకున్నది అదే. ఇక్కడ ముగ్గుల్ని చూసారని బీపిండిని పల్సగా కలిపి ఇక్కడ ముగ్గులు వేసేస్తారు. ప్రతిరోజు సాయంత్రం వేసేస్తారు ఇలా. తిరుపతిలో శ్రీవారి పోట ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా శ్రీరంగంలో శ్రీవారి పోట అండి ఇది. ఇక్కడ నుండే రంగనాథ స్వామికి ప్రసాదాలు తయారు చేస్తారు. మనం అమ్మవారి గుడి దగ్గరలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఆది రంగనాథ స్వామి గుడి కూడా చెప్తారు. ఆది రంగనాథ స్వామి అంటే రంగనాథ స్వామి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, రంగనాథ స్వామి లేనప్పుడు ఈ ఆది రంగనాథ స్వామిని మెయిన్ పెరుమాళగా కొలిచారు. ఇంకోటి ఇది పైకి ఎక్కగానే స్టెప్స్ ఉంటాయండి, చాలా ఎత్తుగా ఉంటాయి. పైన ఉగ్ర నరసింహస్వామి గుడి ఉంటుంది. ఇది కూడా చూడాల్సిన గుడి తప్పకుండా. శ్రీరంగం గురించి విశేషాలు చెప్పాలంటే ఒక 2 వీడియోస్లో అయితే సరిపోదండి. నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా పొందుపరిచాను. మీకు ఇంకా ఏమైనా విశేషాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ 2 వీడియోస్లో మీకు ఏదైతే చాలా నచ్చిందో విశేషం అది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో శ్రీరంగంలో ఉన్న గుళ్ళు, ఇంకా దివ్యదేశాల చుట్టూతా 5 దివ్యదేశాలు ఉంటాయండి శ్రీరంగం చుట్టూతా. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందజేస్తాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.